హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో గుల్ల మైసూర్పాకుని మంచి రుచిగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఇలా ఈ ప్రాసెస్లో ఈ కొలతలు పెట్టి చేసుకుంటే బయట స్వీట్ షాప్లో కంటే కూడా మన ఇంట్లో చేసింది మంచి రుచిగా వస్తుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు క్షణాల్లో ప్రిపేర్ చేయొచ్చండి. 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ మైసూర్పాకు. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇంకా నెయ్యితోటి చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గుల్లగుల్లగా ఇట్లా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేలాగా చాలా బాగుంటుంది టేస్ట్. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను 1 కప్పుతోటి శనగపిండి తీసుకుంటున్నాను. వంట సోడా చిటికెడు తీసుకోండి. సాల్ట్ కూడా 1 చిటికెడు వేసుకోండి. దీన్ని స్ట్రైనర్లో ఈ విధంగా జల్లి చేసుకోవాలి. గడ్డలు అనేది లేకుండా బాగా సాఫ్ట్ పిండిలాగా ఈ విధంగా జల్లించి పెట్టుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకొని అడుగు ఫ్లాట్గా ఉండే ఒక గిన్నె ఒకటి తీసుకోండి. దానికి నెయ్యి రాసుకొని ఈ విధంగా మొత్తానికి పూసేసుకోవాలి నెయ్యి. పాకం అనేది త్వరగా వస్తుంది కాబట్టి ఈ విధంగా ముందు రెడీ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి కడాయి ఒకటి పెట్టేసుకొని 2 కప్స్ పంచదార తీసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని పంచదార పూర్తిగా కరిగిపోయి తీగ పాకంలాగా రావాలి. ఆ స్టేజ్ వరకు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత వేరొక బర్నర్ మీద 1 కప్పు నెయ్యి తీసుకోండి. తర్వాత 1 కప్పు ఆయిల్ కూడా తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఉట్టి ఆయిల్ అయినా తీసుకోవచ్చు. తర్వాత పాకం చూసుకోండి. ఈ విధంగా లైట్ తీగ పాకం అనేది రావాలి. మరి ముదురు పాకం కాకుండా లైట్గా ఈ విధంగా తీగలాగా వస్తే సరిపోతుంది. జల్లించి పెట్టుకున్న శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు అనేది కట్టకుండా ఈ విధంగా కలుపుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ప్రాసెస్ జరగాలి. మొత్తం హై ఫ్లేమ్ పెట్టారంటే అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది అడుగు. ఈ విధంగా మొత్తాన్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. గడ్డలు అనేది లేకుండా బాగా ఈ విధంగా కలిసిపోయిన తర్వాత 1 or 2 మినిట్స్ పాటు ఈ విధంగా పంచదార పాకంలో కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత వేడి చేసుకున్న ఆయిల్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా గరిటెతోటి ఒక్కొక్క గరిట శనగపిండిలో వేసుకోవాలి. ఈ విధంగా బాగా వేడి చేసుకోవాలి. ఫస్ట్ ముందుగానే ఆయిల్ని ఈ విధంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా మనం మొత్తం వేడి చేసుకున్న ఆయిల్ అనేది మొత్తం అయిపోయే వరకు ఈ ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉండాలి. మీరు కలపటం మాత్రం ఆపొద్దు. కలపటం ఆపేశారంటే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా బాగా వేడివేడిగా ఉన్నప్పుడే దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేడివేడిది వేయటం వల్ల మైసూర్పాకు అనేది బాగా గుల్లగా వస్తుంది. చూసారా, నేను వేడి చేసుకున్న నెయ్యి ఆయిల్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోతుంది. మైసూర్పాకు కూడా పొంగినట్టుగా బాగా వస్తుంది. ఇంకా లాస్ట్ కొంచెం ఆయిల్ ఉంటే అది కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. వేడివేడి నూనె వేయటం వల్ల ఈ విధంగా పొంగి మైసూర్పాకు అనేది బాగా గుల్లగా వస్తుందండి. తర్వాత స్టవ్ కట్టేసుకొని వెంటనే మనం నెయ్యి పూసుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి. మొత్తాన్ని పూర్తిగా వేసేసుకొని ఈ విధంగా నెమ్మదిగా పైన వరకు ఈ విధంగా కరెక్ట్గా ఈ విధంగా అద్దుకుంటే సరిపోతుంది. మరి గట్టిగా అయితే ప్రెస్ చేయొద్దు. తర్వాత ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులు కావాలో ఆ సైజు. పూర్తిగా చల్లారిపోయిందంటే బాగా గట్టిపడిపోతుంది కాబట్టి మనకి కట్ చేయటం అస్సలు కుదరదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. ఇలాగా మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని ఒక 1 or 2 అవర్స్ పాటు దీన్ని పూర్తిగా రూమ్ టెంపరేచర్లో బాగా చల్లారిపోనివ్వండి. అప్పటి వరకు మాత్రం ఏం కదిలించొద్దు. ఇవి పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకొని ఉల్టాగా ఇలా తిప్పేసుకోవాలి. పైన ఈ విధంగా ట్యాప్ చేసేసుకొని తీసుకుంటే మైసూర్పాకు అనేది రెడీ అయిపోయినట్లే. ముందుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఉరక నైఫ్ తోటి ఇట్లా అనుకుంటే వచ్చేస్తుంది. ఇంతేనండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు
ఇలా చేసి పెట్టండి. నెయ్యితో చేయటం వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. బయట స్వీట్ షాప్ల కంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే మంచి రుచిగా వస్తుంది మైసూర్పాకు. గుల్లగుల్లగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా మంచి టేస్ట్ తోటి అందరికీ చాలా నచ్చుతుందండి. పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.